హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనంని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గుడిలో పెట్టే ప్రసాదం ఏదైనా కానీ చాలా రుచిగా ఉంటుంది కదా. అదే మనం ఇంట్లో ట్రై చేస్తే కనుక అంత రుచి ఉండదు కదా. కానీ ఈ ప్రాసెస్లో దద్దోజనంని ట్రై చేయండి. గుడిలో పెట్టే ప్రసాదం లాగానే చాలా కమ్మగా ఉంటుంది. దద్దోజనంని పూజలు, వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎక్కువగా చేసుకుంటారు. దీనిని చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు అన్నం తీసుకున్నాను. ఇప్పుడు ఒక గెంటె తీసుకొని అన్నంను ఇలా మ్యాష్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా మ్యాష్ చేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది. అన్నం కొద్దిగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. పండగలు, పూజలప్పుడు ఎక్కువ హడావిడి లేకోకుండా ఒకేసారి రైస్ ఎక్కువగా పెట్టుకొని కొద్దిగా దద్దోజనం, మిగతా దాన్ని పులిహోర చేసుకోండి. టైం సేవ్ అవుతుంది. చూడండి, రైస్ ఇలా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు వేసుకోవాలి. అన్నంలో పాలు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు గట్టి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. దద్దోజనంలోకి కొంచెం పెరుగు ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగన్నంని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ తాలింపును రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 10 మిరియాలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 2, కొన్ని జీడిపప్పు పలుకులు, ఎండుమిర్చి 1 ఇలా వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో మరికొన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దద్దోజనం రుచిగా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తాలింపు రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి. తాలింపు చల్లారిన తర్వాత పెరుగన్నంలోకి వేసేసుకోవాలి. తాలింపు అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. గుడిలో పెట్టే ప్రసాదం లాగా టేస్ట్ రావాలంటే ఇంగువ, మిరియాలు కంపల్సరీగా వేసుకోండి. నెక్స్ట్ దద్దోజనం రుచి ఇంకా పెరగాలంటే 2 టీ స్పూన్స్ దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకోండి. దద్దోజనంలో దానిమ్మ గింజలు ఉంటానే ఆ రుచి వేరే ఉంటుంది. అంతే అండి, గుడిలో పెట్టే ప్రసాదం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ. ఈ దద్దోజనం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము. అందుకే వరలక్ష్మి వ్రతం అప్పుడు కంపల్సరిగా ఈ దద్దోజనంని చేస్తారు. మరి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.